పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ ఆయన పిచ్చి ప్రేలాపనలు పేలారు. అమెరికా పర్యటనలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అతను అక్కడి నుంచే భారత్తో కయ్యానికి కాలు దూవుతూ ఉన్నారు. పాకిస్తాన్ ఒక అణ్వాయుధ దేశమని, అవసరమైతే అణుయుద్ధానికి దిగుతామంటూ అక్కడి నుంచే అసీం మునీర్ భారత్ని బెదిరిస్తూనే, పాకిస్తాన్ గనక నాశనం అయితే పాకిస్తాన్తో పాటుగా సగం ప్రపంచాన్ని మేము నాశనం చేసేలాగా అడుగులు వేస్తామంటూ కూడా అసీం మునీర్ ఆయన పిచ్చి ప్రేలాపనలు పేలినటువంటి నేపథ్యంలో అసలు ఏ సందర్భంలో అసీం మునీర్ ఇటువంటి పిచ్చి ప్రేలాపనలు పేలారు అనేది ఒక్కసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పిచ్చి ప్రేలాపనలు. అమెరికా పర్యటనలో ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ అక్కడి నుంచే భారత్ మీద కవ్వింపు చర్యలకైతే పాల్పడ్డారు. తమది అణ్వాయుధ దేశమని, అవసరమైతే అణుయుద్ధానికి దిగుతామంటూ బహిరంగంగానే ఆయన బెదిరింపులకు దిగారు. తాము నాశనమైతే, అంటే పాకిస్తాన్ నాశనమైతే పాకిస్తాన్తో పాటుగా సగం ప్రపంచాన్ని పతనం వైపునకు తీసుకువెళ్తామంటూ కూడా అసీం మునీర్ అయితే పిచ్చి ప్రేలాపనలు ఆయన చేయడం జరిగింది. ఫ్లోరిడాలోని టాంపాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అక్కడ పాక్ పౌరులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్ మీద మరోసారి ఆయన నోరు పారేసుకున్నారు. సింధు నదిపై భారత్ డ్యాములు నిర్మించే వరకు మేము ఎదురు చూస్తాం, మా వద్ద క్షిపణులకి లోటు లేదు, వారు కట్టేటువంటి ఆనకట్టలను 10 క్షిపణులతో పేల్చేస్తాం, మాది అణ్వాయుధ సామర్థ్యం కలిగినటువంటి దేశం, ఒకవేళ భవిష్యత్తులో న్యూఢిల్లీ నుంచి మా అస్తిత్వానికి ముప్పు ఎదురైతే మాతో పాటుగా సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ ఆయన రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారు. సో సింధు నది మీద భారత్ డ్యాములు కట్టే వరకు మేము వేచి చూస్తాం, పాకిస్తాన్ ఒక అణ్వాయుధ దేశం, అవసరమైతే అణుయుద్ధానికి మేము దిగుతాం, భారత్ ఈ సింధు నది మీద డ్యాములు కట్టే వరకు వెయిట్ చేసి ఆ డ్యాములు పూర్తయిన తరువాత మా దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలతో అణ్వాస్త్రాలతో మేము ఆ డ్యాములను కూల్చివేస్తాం, మేము నాశనం అయితే మాతో పాటుగా సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం అనేటువంటి ఉద్దేశంతో ఆ అర్థం వచ్చేలాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఆయన రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికా పర్యటనలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అక్కడి నుంచే భారత్ మీద ఇట్లా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి. అతనే కాదు, అసలు అమెరికా గడ్డ మీద ఉండి భారత్కి వార్నింగ్ ఇచ్చిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది నిజంగా ఆసిఫ్ మునీర్. ఈ పిచ్చి ప్రేలాపనలకి ఖచ్చితంగా ఆసిఫ్ మునీర్ తగిన మూల్యం అయితే చెల్లించక తప్పదు అంటూ కొంతమంది అంతర్జాతీయ నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫ్లోరిడాలోని టాంపాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆసిఫ్ మునీర్. అక్కడ పాక్ పౌరులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్ మీద మరోసారి ఆయన నోరు పారేసుకున్నారు. సింధు నదిపై భారత్ డ్యాములు నిర్మించే వరకు మేము ఎదురు చూస్తాం, మా వద్ద ఉన్నటువంటి క్షిపణులకు లోటు లేదు, వారు కట్టేటువంటి ఆయకట్లు ఏవైతే ఉన్నాయో 10 క్షిపణులతో ఆ డ్యాములను అయితే మేము పేల్చేస్తాం, మాది అణ్వాయుధ సామర్థ్యం కలిగినటువంటి దేశం, ఒకవేళ భవిష్యత్తులో న్యూఢిల్లీ నుంచి మా అస్తిత్వానికి గనక ముప్పు ఎదురైతే మాతో పాటుగా సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ కూడా ఆసిఫ్ మునీర్ అయితే రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశాడు. అమెరికా గడ్డ నుంచి ఓ దేశంపై మరో దేశం ఇలా అణుబెదిరింపులకు పాల్పడడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఆయన అమెరికా గడ్డ మీద ఉండి ఒక దేశంతో మరో దేశం అణు యుద్ధానికి సంబంధించినటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం అయితే ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో పాకిస్తాన్ సంతతికి చెందినటువంటి పౌరులతో పాటుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోరెన్స్ ప్రతినిధులు వాళ్ళు కూడా హాజరైనట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశం లోపలికి ఫోన్లు, డిజిటల్ పరికరాలను అయితే అనుమతించలేదు. ఈ సందర్భంగా భారత్ పాక్ ఉద్రిక్తతలను మునీర్ తన ప్రసంగంలో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. అసీం మునీర్ అమెరికా వెళ్ళడం 2 నెలల్లో
ఇది రెండోసారి పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత అగ్రరాజ్య అధ్యక్షుడైనటువంటి ట్రంప్ ఇచ్చినటువంటి విందులో పాక్ ఆర్మీ చీఫ్ ఆయన పాల్గొన్నారు. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడికి నోబెల్ బహుమతి ఇవ్వాలి అంటూ కూడా అధికారికంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఆయన ప్రతిపాదించడం జరిగింది. భారత్ మీద ట్రంప్ సుంకాల భారం మోపుతున్నటువంటి వేళ మునీర్ అమెరికాలో పర్యటిస్తుండడం మీద చర్చనీయాంశం అయింది. అది మరోవైపు పాక్ తదుపరి అధ్యక్ష పదవి రేసులో మునీర్ పేరు ప్రముఖంగా అయితే వినిపిస్తూ ఉంది. నిజంగా పాకిస్తాన్లో చూసుకున్నట్లయితే పాకిస్తాన్ అధ్యక్షుడి కంటే కూడా అంటే సైన్యాధ్యక్షుడికే అక్కడ ఎక్కువగా పవర్స్ ఉంటాయి. సైన్యమే ఆ దేశ ప్రభుత్వాన్ని శాసిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అసీం మునీర్ కూడా నెక్స్ట్ పాకిస్తాన్ ప్రధానిగా ఆయన పేరైతే ప్రముఖంగా వినపడుతూ ఉంది. నిజంగా భారత్ మీద అమెరికా వాణిజ్య యుద్ధాన్ని మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు అసీం మునీర్ అమెరికా పర్యటన అయితే ఒక చర్చకి దారితీసింది. ఆ అమెరికా పర్యటనలో ఉండేటువంటి ఈ అసీం మునీర్ అమెరికా గడ్డ మీద నుంచే భారత్ని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా పిచ్చి ప్రేలాపనలు అయితే ఆయన పేలాడు. దీన్ని చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తే ఉండదు. ఆయన పేలినటువంటి ఈ పిచ్చి ప్రేలాపనలు ఏవైతే ఉన్నాయో వీటికి ఖచ్చితంగా పాకిస్తాన్ కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కానీ తగిన మూల్యం అయితే చెల్లించక తప్పదు. గతంలో చూసుకున్నాం మనం బైసరన్ వ్యాలీలో పహల్గాంలోని బైసరన్ వ్యాలీలో నిజంగా పర్యాటకుల మీద ఉగ్రమూకలు అక్కడ నరమేధం సృష్టించారు. ఆ నరమేధంలో అభంశుభం తెలియనటువంటి 26 మంది పర్యాటకులైతే వారు అసువులు భాశారు. ఈ నేపథ్యంలోనే దాన్ని భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుని ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లో అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ ఉగ్రవాద శిబిరాల మీద నిజంగా భారత భద్రతా బలగాలైతే మెరుపు దాడులు చేశాయి. జైషే మహమ్మద్ అలాగే లష్కర్ ఎ తోయిబా ఈ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి 100 నుంచి 150 మంది ఉగ్రవాదులు ఆ మెరుపు దాడుల్లో అయితే హతమవడం జరిగింది. సో అవన్నీ మనం మరొక ముందే అంటే భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత మరొక ముందే ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇతను పిచ్చి ప్రేలాపనలు అయితే వెళ్తూ ఉన్నారు. ఆ ఉద్రిక్తకర వాతావరణం నేపథ్యంలో భారీగా దెబ్బతిన్నటువంటి పాకిస్తాన్ భారత్తో కాళ్ళబేరానికి వచ్చింది. కాళ్ళబేరానికి వచ్చినటువంటి నేపథ్యంలోనే సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. నిజంగా సీజ్ ఫైర్ రద్దు కాకుండా ఉన్నట్టయితే మాత్రం పాకిస్తాన్ మరింతగా దెబ్బతినేది. కానీ ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ భారత్ మీద అంటే భారత్కు వార్నింగ్ ఇస్తూ భారత్ మీద పిచ్చి ప్రేలాపనలు పేలేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి ఖచ్చితంగా తగిన మూల్యం అయితే రానున్న రోజుల్లో చెల్లించక తప్పదు. నిజంగా న్యూఢిల్లీ నుంచి మా అస్తిత్వానికి ఏదైనా ముప్పు ఎదురైతే మేము సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ అమెరికా గడ్డ మీద నుంచి ఆసిఫ్ మునీర్ ఆయన ప్రపంచాన్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే అతని వెనక ఏ శక్తి ఉంది, ఎవరున్నారు అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.